హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పికిల్స్ పికిల్స్ పికిల్స్, తెలుగులో మాట్లాడుకోవాలంటే పచ్చళ్ళ బిజినెస్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి కదా. అసలు ఇదే ఒక టాపిక్గా మారిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా అంతా. ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నేను పికిల్స్ అనేవి ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉండేదాన్ని. బట్ అప్పుడైతే ఇంత పోటీ లేదు పికిల్ బిజినెస్కి. అప్పుడు రేర్ అండి, చాలా తక్కువ మంది ఈ బిజినెస్ చేస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళ దగ్గర బెస్ట్ అన్న వాళ్ళ దగ్గరే నేను ఎక్కువగా రిపీటెడ్ ఆర్డర్స్ చేస్తూ ఉండేదాన్ని, కాంబోలో తీసుకునేదాన్ని అనమాట. బట్ అస్తమాను ఒకే దగ్గర ఎందుకు, డిఫరెంట్గా ట్రై చేద్దాము. ఇప్పుడు చాలామంది అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. నేను ఎక్కువగా డీపీ ఫుడ్ లవర్స్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటానన్నమాట, వాళ్ళ వీడియోస్ కూడా. సో ఇంకా వాళ్ళ దగ్గర ఈసారి ట్రై చేద్దాం అనిపించింది. డీపీ ఫుడ్ లవర్స్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను. చికెన్ బోన్లెస్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. నేనేం భారీగా ఆర్డర్ చేసేలేదు, ఎందుకంటే ఫస్ట్ మనం టేస్ట్ చూసిన తర్వాత నచ్చితే మనం మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ముందే ఆర్డర్ చేసేసి నచ్చకపోతే ఇబ్బంది పడడం వేస్ట్ కదా అని చెప్పి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలోనే ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే అసలు ప్యాకింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ప్యాకింగ్ అయితే బాగానే ప్యాక్ చేశారనిపించిందండి. ఎక్కడ కూడా లీకేజ్ లేదు. జిప్లో కవర్స్ అయితే యూస్ చేశారు. పైన వచ్చేసి డీపీ ఫుడ్ లవర్స్ అని ఉంది, కింద వచ్చేసి ఫోటో అనమాట. సో అసలు కట్ చేస్తున్నప్పుడే స్మెల్ చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. అసలు స్మెల్ చాలా బాగుంది. ఎక్కడన్నా లీకేజ్ ఉందేమో చెక్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే స్మెల్ చాలా క్లారిటీగా పైకి తెలిసిపోతుంది. సో స్మెల్ అయితే అదిరిపోయిందండి, వెంటనే తినేయాలనిపించేస్తుంది. నేనైతే చికెన్ బోన్లెస్ పికిల్ వచ్చేసి 250 గ్రామ్స్ మాత్రమే ఆర్డర్ చేశాను అనమాట. కాస్ట్ విషయానికి వస్తే 250 గ్రామ్స్ వచ్చేసి 360 రూపీస్ అండి, ప్లస్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు, అది షిప్పింగ్ ఛార్జెస్. సో మొత్తం కలిపి 430 రూపీస్ అయిందనమాట. యాక్చువల్గా డీపీ ఫుడ్ లవర్స్ వాళ్ళ విలేజ్ మా విలేజ్ కొంచెం దగ్గరగానే ఉంటాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వచ్చి తీసుకోవచ్చు, లేదంటే డెలివర్ చేసేస్తామన్నారు. సో మేము వెళ్ళి తీసుకున్నా, వాళ్ళు డెలివర్ చేసిన ఎక్స్ట్రా 70 రూపీస్ అయితే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం తక్కువలోనే తీసుకున్నాం కదండి, ఎక్కువ ఏం తీసుకోలేదు కాబట్టి, తక్కువలోనే కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా 70 రూపీస్ అయితే ఛార్జ్ చేసేస్తున్నారు. సో ఇంక మనం వెళ్ళి తీసుకోవడంలో యూజ్ అయితే ఏం లేదు, అక్కడ మనం మనీ అయితే ఏం సేవ్ చేయలేము. సో వాళ్ళని ఇంక డెలివర్ చేసేయండి అని చెప్పాము. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూడాలి. నిన్నైతే ఆర్డర్ చేశాను, నిన్న ఈవినింగ్ ఆర్డర్ చేశాను, ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేసింది. వేడివేడి అన్నం కూడా సిద్ధంగా ఉంది, ఇంక తినడం ఒకటే లేటు. నేను వచ్చేసి 250 గ్రామ్స్ ఆర్డర్ చేశాను కదండి. పీసెస్ అయితే చాలా తక్కువ ఇస్తారనుకున్నాను, కానీ ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది పీసెస్ అయితే చాలా వర్త్ అండి, బాగానే ఇచ్చారనిపించింది నాకు 250 గ్రామ్స్కి. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను అక్కడ ఏం మాట్లాడకుండా తినేస్తున్నానంటేనే మీకు అర్థం కావాలి ఎంత బాగుందో. వీళ్ళ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే స్పైసీనెస్ అనేది మరి హైలోనే మెయింటైన్ చేయట్లేదు, అలా అని బాగా తక్కువ కూడా కాదు, నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు తినే అంత స్పైస్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఒకళ్ళ దగ్గర పికిల్స్ ఆర్డర్ చేసేదానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే స్పైస్ అనేది చాలా పీక్స్లో ఉండేదన్నమాట. అంటే స్పైసీ లవర్స్కి బాగానే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళు తినలేరు. అప్పట్లో అయితే నేను ఒక్కరిదాన్ని ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని, కానీ మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టంగా తినేవారు కాదు, అంత స్పైస్ ఉండడం వల్ల. సో ఇదైతే చాలా నార్మల్గా ఉందండి, మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. ఇక పీస్ విషయానికి వస్తే గట్టిగా ఉంది. అంటే పీస్ అనేది ఇలా ఉండడం వల్లే, మరి తినలేనంత అయితే ఏం లేదండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కూడా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం పచ్చడి నిల్వ ఉండాలి కదా, ఇలా ఉంటేనే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలుగుతారు. నేను ఒక వీడియోలో అయితే చెప్పాను నేను పికిల్స్ లవర్ అని చెప్పి. సో నీకు ఇంచక్క నచ్చేస్తుంది, అందులో నీకు మైనస్ పాయింట్స్ ఏం అనిపించవు, నీకు బాగానే ఉందని చెప్పేస్తావు అని అనుకుంటారు. నేను అసలు పోనీ నా సంగతి వదిలేసేయండి, మా సిస్టర్ అయితే అసలు నచ్చితేనే తింటుందన్నమాట తనైతే. సో తనకు కూడా టేస్ట్ చూపించి తన వాయిస్తోనే నేను రివ్యూ ఇప్పిస్తాను మీకు, చూడండి. సో ఇప్పుడు మా సిస్టర్ వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో చూపిద్దాం. మన రివ్యూ కాదు కదా, చూద్దాం. పీస్ కొంచెం గట్టిగా ఉంది, చికెన్ పికిల్ అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. స్పైస్ కూడా మీడియం స్పైస్ ఉంది. చెప్పాను కదండి, స్పైస్ విషయంలోనే అందరికీ చాలా బాగా నచ్చేసింది. సో స్పైస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారనిపించింది మాకైతే. పికిల్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి నేను చిన్న పనుండి మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా డీపీ ఫుడ్ లవర్స్ నుంచి స్వీట్స్ అండ్ పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో ఆర్డర్ చేసి ఎన్నో డేస్ కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి గోంగూర ప్రాన్ పికిల్. జస్ట్ అప్పుడే నేను భోజనం చేసి వచ్చానమాట. రాగానే జస్ట్ టేస్ట్ చూడు అని చెప్పి కొంచెమే వడ్డిస్తానని చూసారా, అసలు పచ్చడి ఎంత వేసిందో. అసలు టేస్ట్ చూడడానికి కాదు, మొత్తం రైస్లోకి సరిపోతుంది అంతా.
గోంగూర ప్రాన్స్ పికిల్ అయితే నాకు యావరేజ్‌గా అనిపించిందండి. అంటే నాకు చికెన్ కన్నా కూడా ఇది అంతగా అయితే అనిపించలేదు. యావరేజ్‌గా అనిపించింది. ఇప్పుడు వేస్తుంది కదా! ఇదొచ్చేసి ప్రాన్స్ పికిల్ అనమాట. నాకు గోంగూర ప్రాన్స్ కన్నా కూడా నార్మల్ ప్రాన్స్ పికిల్ అయితే చాలా నచ్చింది. రెండిట్లో కంపేర్ చేస్తే నాకైతే ప్రాన్స్ పికిల్ నచ్చింది బాగా. సో, ఇదైతే ప్యూర్‌లీ నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు, ఒక్కొక్కటి నచ్చకపోవచ్చు. బట్ మనం రివ్యూ చేస్తున్నప్పుడు మనకేమనిపించిందో జెన్యూన్‌గా చెప్పేయాలి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ నాకు అనిపించిందయితే చెప్పేశాను. సో, ఇది అండి ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన గోదావరి అమ్మాయిలు ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.